మీ అనుభవంతో మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, సో ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఇల్లునా, విల్లానా, అపార్ట్మెంటా, ముఖ్యంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమేమి కేర్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళు? ఫస్ట్ మీరు కూర్చొని మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఎంత అఫోర్డ్ చేయగలరు, మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఆ లోన్కి కావాల్సినట్టు మీ ఫైనాన్సెస్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత చాలామంది తెలియక కొంచెం ఎక్కువ వాళ్ళు ఏమంటారు అఫోర్డ్ చేయలేనంత ప్రైస్కి వెళ్ళేసి ఎక్కువ ప్రైస్, అంటే ఎక్కువ ప్రైస్ వాళ్ళు అఫోర్డ్ చేయడానికన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కొంటారు. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి పే చేసేటప్పుడు. సో ఇనీషియల్గానే కాస్ట్ షీట్ తీసుకున్నప్పుడు కానీ ప్రైసింగ్ షీట్ తీసుకున్నప్పుడు ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడే మీరు పేమెంట్ ప్లాన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లోన్కి వెళ్ళేవాళ్ళు, మీకు ఆల్రెడీ ఫండ్స్ మీ బ్యాంక్లో ఉన్నాయి, మీరు కొనగలరు, ఆ అమౌంట్ కొనగలరు అంటే ఈజీ టు బై. కానీ ఎప్పుడైతే లోన్కి వెళ్తారో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ ఫైనాన్సెస్ చెక్ చేసుకోవాలి. మీ ఖర్చులు ఎంత ఉంటాయి, మీకు ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు మీరు కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నారా, మీ జాబ్ సెక్యూర్గా ఉందా లేదా, ఓకే. ఇన్కమ్ జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ ఇన్కంలో ఒక 40% అంటే మంత్లీ వచ్చే ఇన్కంలో మీరు ఈఎంఐ కట్టగలిగే పరిస్థితుల్లో ఉంటే మీరు ముందుకెళ్ళొచ్చు. 40-50% దాకా వెళ్ళగలవచ్చు. కొనేటప్పుడు కూడా వాల్యూ పెరిగే అసెట్ కొనండి. ఓకే. మీరు ఎట్లా చేస్తారంటే చాలా మంది మన దగ్గర ఇప్పటికీ హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, నాకు ఇల్లు కావాలంటారు కానీ వాల్యూ పెరిగే ఇల్లు కొనాలని ఎవరు అనరు వచ్చి. అవును. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నో సార్, అంటే యాక్చువల్గా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఇల్లు కొంటే చాలా ఇల్లు కొంటే అదే అచీవ్మెంట్ లాగా, అదే తప్పు. ఇంకా దాని మీద డబ్బులు రావాలనేది చాలా. నేను ఎట్లా చెప్తా అంటే ఈరోజు నువ్వు 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ తక్కువలో వచ్చే ఇల్లు కొనడం కన్నా రేపు 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వచ్చే ఇల్లు 5 ఏళ్ల తర్వాత 10,000 అయ్యేదో 12,000 అయ్యే ప్రాపర్టీ మీరు కొనడం మంచిదని చెప్తాను. సో అది ఆ అక్క దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మిస్టేక్ చేసి దూరంలో తక్కువ ప్రైస్లో కొని ఈరోజు అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది కాదు, రేపు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీ సిచ్యువేషన్ బాగలేకనో ఆర్ మీ సిచ్యువేషన్ బాగా ఇంకో ప్రాపర్టీ కొనాలి, ఇంకొక దగ్గరికి మూవ్ అవ్వాలంటే ఈ ప్రాపర్టీ అసెట్ వాల్యూ పెరగాలి. అదే మెయిన్ క్యాచ్ పాయింట్. అది పెరగకుండా ఉంటే మీరు కష్టపడిన 10 ఏళ్ళ ఇన్కమ్ దానిలో వెళ్ళిపోతుంది కదా, అది డెడ్ అసెట్ అయిపోతుంది. కరెక్ట్. ఎప్పుడు కూడా డెడ్ అసెట్స్ కొనొద్దు, అప్రిషియేటింగ్ అసెట్ మాత్రమే కొనాలి. మీరు 10 మందిని అడ్వైజ్ అడగండి, అక్కడ చూడండి, ఆ చుట్టుపక్కల పరిస్థితులు చూడండి, అక్కడ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా యూ కెన్ అర్న్. అంటే దీన్ని ఒక బిజినెస్ లాగా చూడండి, రియల్ ఎస్టేట్ ని అది ఒక సెక్యూరిటీ లాగా చూడండి, ఇల్లును కూడా బిజినెస్ లాగానే చూడండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మీ పెట్టుబడి పెట్టి దాన్ని పెరిగే అసెట్ కొనాలని, అంటే కొంటే బెటర్ అని నా సజెషన్. అదే కదా ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అర్థం కాదు. అరే నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు వచ్చే ప్రాపర్టీ మనం కొందాము, అది రేపు పెరుగుతుందా లేదా అనే ఆలోచన ఉండదు. అంటే అది కొనడమే అచీవ్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదించిన ప్రతి పైసా అక్కడికి వెళ్ళి పెట్టేస్తారు, ఆ తర్వాత నీకు జీరో అవుతుంది, నీ దగ్గర ఏముండదు. అది పెరగదనుకో, ఇంకా నీకు అది అమ్మలేదనుకో, ఇంకా మీకు అది డెడ్ అసెట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అలాంటి చేయకండి. అప్రిషియేటింగ్ ఎక్కడైతే అప్రిషియేట్ అయ్యే అసెట్ని మాత్రమే కొంచెం ఎక్కువైనా, అఫోర్డబిలిటీ కొంచెము ఎక్కువైనా మీరు అది కొనుక్కోండి. అది వాల్యూ పెరిగిన రోజు మీరు ఇట్స్ అ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అస్. ఆ ఒక్క అడ్వైజ్ నేను ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇది అంటే త్రో యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ చెప్పాలి. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళే చాలాసార్లు నన్ను ఆర్గ్యూ చేస్తారు, సార్ నాకు 50 లక్షల ప్రాపర్టీ ఎందుకు చెప్తలేరు, ఇంకా 60 లక్షలు చెప్తారంటే, కాదరా నువ్వు ఇప్పుడు 60 లక్షలది కొన్నావు అనుకో, రేపు 1.2 అవుతుంది. నువ్వు 50 లక్షలకి ఉంటే 60 లక్షలు అవుతుంది, ఏది బెటరు? అంతే కదా. సో ఈ సింపుల్ క్యాచ్ పాయింట్ మీరు కంపల్సరీ ఆలోచన చేసే కొనాలి. టైం పట్టినా సరే, 1 నెల 2 నెలలు టైం పట్టినా కూడా అన్నీ వెరిఫై చేసుకొని పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకొని డ్యూ డెలిజెన్స్ చేసుకొని కొనండి. రైట్ సార్. ఇప్పుడు ఈ కంక్లూజన్ ఈ మొత్తం ఇంటర్వ్యూను కంక్లూడ్ చేస్తూ ఒక 10 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, వాటికి 1 మినిట్లో ఆన్సర్ ఇవ్వండి. 80 లక్షల బడ్జెట్ సిటీలో 3 BHK ఫ్లాటా, సిటీ బయట మినీ విల్లానా, ఏది బెస్ట్? సిటీ బయట మినీ విల్లా. 100%. 5 ఏళ్ల తర్వాత దేని రేటు డబుల్ అవుతుంది, అపార్ట్మెంటా మినీ విల్లానా? డెఫినెట్ గా మినీ విల్లా. హైదరాబాద్ పర్స్పెక్టివ్ లో కొనేటప్పుడు ఆ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొనుక్కోండి, ఎగ్జిట్ దగ్గర. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఇప్పుడు 5,000 అయిపోయింది, మినీ విల్లా మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? జనరల్ గా విల్లా మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది హైదరాబాద్ లో, ఎందుకంటే దానితో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే గ్రీనరీ, లాన్స్, సెక్యూరిటీ అది కొంచెం ఎక్కువ ఉండాల్సి వస్తుంది కాబట్టి
ఒక 1-2 రూపీస్ అపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఓకే. అపార్ట్మెంట్ కన్నా అది ఎక్స్పెన్సివ్, కానీ సిటీలో అపార్ట్మెంట్లు అవుట్స్కట్స్లో విల్లా మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది ఇప్పుడు. యూడిఎస్ విషయానికి వస్తే అపార్ట్మెంట్లో మనకు వచ్చేది సున్నానే ఒక రకంగా. అపార్ట్మెంట్లో ఏం రాదు, అది ఇప్పుడే పగలగొట్టాం. మనం ఉన్నప్పుడు అయితే పగలగొట్టాము, అది మనకు రాదు, మన పిల్లలు చూసుకుంటారు. సో ఎనీ టైమ్ యూడిఎస్ ల్యాండ్ పర్స్పెక్టివ్ లో విల్లానే బెటర్. అండ్ ఇంకోటి, మీకు విల్లా రేపు వాల్యుయేషన్ పెరిగితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మార్ట్గేజ్ లోన్ తీసుకొని ఇంకో ప్రాపర్టీ కూడా కొనొచ్చు. కరెక్ట్. మీరు అందులోనే ఉండి దాని మీద మార్ట్గేజ్ లోన్ తీసుకుంటే మీకు వాల్యూ ఎక్కువ వస్తుంది, దాని వాల్యుయేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఇంకా మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనొచ్చు. అపార్ట్మెంట్ వాల్యూ డిప్రిషియేటింగ్ వాల్యూ అవుతుంది, దాని వాల్యూ మార్కెట్ వాల్యూ బ్యాంకర్ ఇంతే అని డిసైడ్ చేసిండు అనుకో, ఇంకా నీకు దానిలో 60% 70% మార్ట్గేజ్ లోన్కి వెళ్ళొచ్చు. కరెక్ట్. సో అదే విల్లా అనుకో వాల్యూ పెరుగుతుంది, మీరు ఆడనే ఉంటారు, ఆ వాల్యూ పెరిగితే 2 ప్రాపర్టీలు కొనొచ్చు. ఓకే. సో అదే అడ్వాంటేజ్ అనమాట విల్లాస్ లో, లాంగ్ టర్మ్ లో అదొక అడ్వాంటేజ్. అమ్మేటప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్. ఓఆర్ఆర్ బయట మినీ విల్లా కొనేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, తప్పులు ఏంటి? అదే ఇంతకుముందు చెప్పా కదా, ఒకటేమో పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకోండి, రెరా ఉందా లేదా అనేది అది చూసుకోండి. చుట్టూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపు డెవలప్ అవుతుంది ఆ ఫ్యూచర్లో, ఇప్పుడు లేకున్నా నెక్స్ట్ 5 yearsలో, అంటే విల్లా ప్రాజెక్ట్ రెడీ అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాలు ఆ చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాబ్స్ వస్తున్నాయా లేవా అక్కడ దాకా, ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోయి. ఇప్పుడు క్విక్ కామర్స్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీరు రింగ్ రోడ్కి యాక్సెస్ ఉందా ఈజీగా? ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ అనేది అదేమంటారు ట్రాన్స్పోర్టేషన్ కి యూస్ఫుల్ అవుతుంది, మీరు ఎక్కడ పోవాలన్నా అది ఎక్కిపోవాల్సిందే. సో రింగ్ రోడ్ కి దగ్గర ఉంటే ఏంటంటే మీరు ఒక 5 నిమిషాల్లో మీరు రింగ్ రోడ్ రీచ్ అయితే అక్కడ నుంచి ఎక్కడికైనా పోవచ్చు. ఆ ఒక్క పాయింట్ నేను ప్రతి ఒక్కరికి చెప్తా, అది చూసుకోవాలి. దూరం ఉంది అనుకో, మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కడానికే మీకు 1/2 hour పడితే మళ్ళీ వెళ్ళి రావడానికి ఇంకా ప్రాబ్లమ్ అయింది ఆఫీస్కి వెళ్ళి రావడానికి. సో ఎగ్జిట్స్ కి దగ్గరలో, ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. రైట్. అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా ఉన్న వాళ్ళకి మినీ విల్లా బెస్టా, అపార్ట్మెంట్ బెస్టా? ఎనీ టైం మినీ విల్లా బెస్ట్ అండి ఈ విషయంలో. ఫాదర్ మదర్ అంటే ఇంకా వాళ్ళకి కొంచెం గ్రీనరీ అదంతా అలవాటు కదా పేరెంట్స్కి, వాళ్ళు సాయంత్రం అయితే వాకింగ్ చేయాలి. అపార్ట్మెంట్లో మీకు వాకింగ్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులో వాకింగ్ జాగింగ్ ట్రక్స్ పెడుతున్నారు, కానీ పాత ప్రాజెక్ట్స్లో మీకు వాకింగ్ స్పేస్ కూడా ఉండదు. సో విల్లాస్లో మీకు ఓపెన్గా వాకింగ్ చేయొచ్చు, మీరైనా వాకింగ్ చేయొచ్చు కదా, నాట్ ఓన్లీ పేరెంట్స్, పిల్లలకు కూడా మీకు కమ్యూనిటీ ఉంటుంది, ఆడుకోవడానికి స్పేసెస్ ఉంటాయి. సో అపార్ట్మెంట్ మీకు దానికన్నా ఎయిర్ వస్తుంది బాగా, అపార్ట్మెంట్లో మీకు గాలి ఎక్కడ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. సో ఇంకా చుట్టుపక్కల బిల్డింగ్స్ వస్తే అది కూడా రాదు. సో ఓపెన్ ఎయిర్ విల్లాస్ ఎప్పుడు కూడా బెటర్, పేరెంట్స్ ఫ్యామిలీ ఎక్కువ ఉంటే, ప్లస్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ కలుస్తారు, పిల్లలకైనా సీనియర్ సిటిజన్స్కైనా ఒక చిన్న కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. ఫంక్షన్స్ చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మీకు విజిటర్ పార్కింగ్ తక్కువ ఉంటుంది, మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా విజిటర్ పార్కింగ్ ఫుల్ ఉంటుంది. సో ఇందులో విల్లాస్లో అట్లాంటి ప్రాబ్లం తక్కువ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. రైట్. సో సిటీలో ఇక అపార్ట్మెంట్లో కాలం చెల్లింది అనుకోవచ్చా? అనుకోలేమండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మన వరకు మనం బాగానే మెయింటైన్ చేసుకోగలిగినాం ఇల్లులు, నెక్స్ట్ జనరేషన్ మెయింటైన్ చేయలేరు. సో ఫ్యూచర్లో మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ వస్తాయి, అంటే నువ్వే మేనేజ్ చేయవు, మీకు 1 bedroom 1.5 bedroom 2 bedroom అపార్ట్మెంట్స్, మినీ విల్లాస్ టైంలో మినీ అపార్ట్మెంట్స్ బాగా కాన్సెప్ట్ పెరుగుతుంది. ఎవరైతే అవుట్స్కట్స్ వెళ్ళారో వాళ్ళు వెళ్ళి సిటీలో ఈ సింపుల్ అపార్ట్మెంట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది రిచ్ కిడ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ విల్లాస్, ఓకే, దే ఆర్ గోయింగ్ ఫర్ 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. మాకు ఇంతే చాలు, ఇంతే సింపుల్ లైఫ్ స్టైల్ ఉండాలి, అట్లాంటి కాన్సెప్ట్ ఫ్యూచర్లో పెరుగుతుంది. ఇప్పుడు మేనేజ్ చేసుకోలేరు, ఇప్పుడు 5 rooms 5 bedroom 6 bedroom ఉంటే క్లీనింగ్ ఇవన్నీ మాత్రం కాదు, పని మనుషులు కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయారు, రేపు రారు కూడా. ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫ్రెండ్స్ చాలా మంది అప్పుడు మోకిలా, కొల్లూరు ఈ ఏరియాస్లో విల్లాస్ పెద్ద పెద్ద 800,000 square yards విల్లాస్ కొన్నారు. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మేము రిచ్ ఫీలింగ్ ఇచ్చుకొని కొన్నారు. వాళ్ళకి అక్కడ పోయినాక అర్థమవుతుంది మేము ఇవి మేనేజ్ చేయలేము, ఇక్కడ పనులు వస్తారు, కానీ పనుల్లో రోజు హాలిడే తీసుకుంటే 3 రోజులు రారు, ఆ 3 రోజులు నీకు నరకం. ఇండియాలో దగ్గర 60-70 పండగలు ఉంటాయి, ప్రతి పండగకి ఎవరు ఊరికి పోతే ఎవరు రారు. వాళ్ళు అప్పుడే ఫోన్ వస్తుంది, అన్న ఎవరైనా పనులు ఉంటే పంపించండి, మీ ఇంటి నుంచి వచ్చినా మాకు పర్లేదని. సో చాలా మంది అలాంటి వాళ్ళు సిటీలో వచ్చి మళ్ళీ అపార్ట్మెంట్లు ఉంటున్నారు. సో అది ఫ్యూచర్లో యంగర్ సెగ్మెంట్ ఎప్పుడు కూడా మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, ఇప్పుడు మినీ విల్లాస్ ఎట్లయితే యాక్టివ్గా అయినాయో ఫ్యూచర్లో మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ అయ్యి, నేనేం లేదు, నేను ఇంట్లో పోయి పండుకుంటాను, నేను తినను, నేను క్లీన్ చేయను, నేను
దాన్ని మెయింటైన్ చేయను. నేను వచ్చి హ్యాపీగా బెడ్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ఉంటాయి. అట్లాంటి కాన్సెప్ట్ ఫ్యూచర్లో పెరుగుతాయి. ఆల్రెడీ సర్వీస్ అపార్ట్మెంట్ చాలా వచ్చేసినాయి, మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, ఎయిర్బిఎన్బి ఇవన్నీ కూడా వచ్చాయి. అవి కూడా మంత్లీ ప్యాకేజ్లో చేసేస్తున్నారు. సో ఫ్యూచర్లో మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, స్టూడియో అపార్ట్మెంట్స్ విత్ ఆల్ టెక్నాలజీ ఫీచర్స్ ఎనేబుల్డ్ అట్లాంటి హోమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. ఆల్రెడీ కడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ 1 అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కడుతున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇండిస్ గ్రూప్ ఒకటి చేస్తారు. కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం అపార్ట్మెంట్ కడతారు, మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు మంత్లీ రెంటర్లు చార్జెస్ పే చేయాలి. మీరు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్ విల్ బి హయ్యర్.